ఆవిడ మహిళా సాధికారత కోసం, అభ్యున్నతి కోసం, దేవాలయాల పునరుద్ధరణ కోసం, మహిళలకి ఆస్తిలో హక్కు కోసం, అంతేకాకుండా చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఆవిడ పాటుపడ్డ తీరు మహేశ్వరం సిల్క్స్ అని ప్రత్యేకించి మనకి ఇండోర్ రాజధానిగా ఉన్న పక్క ప్రాంతంలో మహేశ్వరం నర్మదా నది ఒడ్డున మహేశ్వరం దగ్గర చేనేత కార్మికులని, పండితుల్ని, అక్కడ పురోహితుల్ని, గ్రంథాలని అందరినీ కూడా అక్కడ పెంచి పోషించిన మహాధీరురాలు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టి చెందడానికి 300 సంవత్సరాల క్రితమే ఆవిడ పనిచేసిన తీరు చాలా ఆశ్చర్యకరం. ఆవిడ బాటలో ఈరోజు మనకి మోదీ గారు కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన విధానం చూస్తే మనకి దేశం కూడా ప్రపంచంలో 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు 4 ట్రిలియన్ ఎకానమీ దాటింది. రాబోయే రోజుల్లో మనం 5 ట్రిలియన్ ఎకానమీ సమీపిస్తున్నాము అంటే ఇది గతంలో కర్తృత్వానికి నిదర్శనమైన అహల్యాబాయి పుణ్యశ్లోక హోల్కర్ గారి యొక్క పని తీరుని ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నాము అంటే మన దేశంలో ఒక మహిళా శక్తి మనం చూసాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి అటువంటి ఒక మహిళా శక్తి ఉన్న మన దేశంలో మాతృత్వానికి జిజియాబాయి ఎలాగో, వీరత్వానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో, అలాగే కర్తృత్వానికి అంటే సుపరిపాలనకి అహల్యాబాయి హోల్కర్ గారిని స్మరించుకుంటూ ఆవిడ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటూ మన దేశం అభివృద్ధికి ముందుకు సాగుతూ ఈరోజు ఘనంగా ఇక్కడ విశాఖపట్నంలో చేనేత వాక్, హ్యాండ్లూమ్ వాక్